శ్రీకాళహస్తి రాజకీయాల సెగ జనసేన పార్టీ అధినేతకు తగిలేలా ఉంది. ఆ పార్టీ కేడర్లోనే తాజా పరిణామాల పట్ల తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాళహస్తి టికెట్ కోసం అటు జనసేన నుంచి కోట వినూత, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషంలో బొజ్జల సుధీర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కోట వినూతకు శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్పర్సన్ హోదా కట్టబెట్టాలి అనే అభిప్రాయంతో ఎన్నికల వరకు వెళ్ళారు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గెలిచారు. కానీ ఆ తర్వాత భవిష్యత్తులోనైనా రాజకీయంగా తనకు తలనొప్పిగా తయారవుతారు అనే కారణంతో కోట వినూతను అడ్డు తొలగించుకునే ప్రయత్నం బొజ్జల సుధీర్ రెడ్డి చేశారు అన్నది తాజాగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు. ముఖ్యంగా డ్రైవర్ రాయుడు మర్డర్ వెనక బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉంది అంటూ ఇటీవల వెల్లడైనటువంటి వీడియో చాలా వైరల్ అవుతోంది. దాంతో ఇది ఆఖరికి జనసేన కేడర్లోనే తీవ్రమైనటువంటి అసహనానికి దారితీస్తుంది. ఇప్పుడు ఒక జనసేన పార్టీ చెందినటువంటి ముఖ్యమైన సోషల్ మీడియా హ్యాండిల్ ఒకటి ఉప్పాలపాటి రామ్ వర్మ అనే పేరుతో నిర్వహించేటువంటి ఈ హ్యాండిల్లో రాసినటువంటి పోస్టు, దాని మీద కొన్ని కామెంట్స్, జనసేన పార్టీ కేడర్ చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చదివితే జనసేన పార్టీలోనే ఎలాంటి చర్చ నడుస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. రాజకీయాలు పక్కన పెడితే ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక మహిళ తనకు పోటీ వస్తుందని, ఆమె మీద, ఆమె వ్యక్తిగత జీవితం మీద ఎంత దారుణమైన పనికి ఒడిగట్టిన ఇలాంటి వాళ్లను సస్పెండ్ చేయాలి. ఆఖరికి ఇలాంటి సమయంలో కూడా ఆవిడకి అండగా నిలబడకపోతే ఎలా? ఇక రాజకీయాలు ఆలోచిస్తే పొత్తు ధర్మం రెండు వైపులా పాటించాలి. పొత్తు ధర్మం అంటూ ఇలా ప్రతిసారి మనమే బలి అవుతూ వస్తే మనుగడే కష్టం అవుతుంది. జనసేన పార్టీ నాయకత్వానికి ఆ పార్టీ అభిమానులు చెప్తున్నటువంటి మాట, పొత్తు ధర్మం పేరుతో ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే, ఆమె ఒక్కరినే బలి చేస్తే ఇది పూర్తిగా నైతికంగా ఎటువంటి ధర్మం కాదు, పైగా మనుగడకే ముప్పు వస్తుంది. జనసేన పార్టీ మనుగడకి ప్రమాదం రాబోతుందంటూ హెచ్చరిస్తున్నారు. ఇందులో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్, మిగతా పార్టీల వాళ్ళు, రాజకీయ ప్రత్యర్థులు రకరకాల సెటైర్లు వేస్తారు. ఆ విషయాలన్నీ పక్కన పెడితే కేవలం జనసేన పార్టీ వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ మనం చదువుదాం. ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు మాత్రమే ఈ విషయంలో జనసేన పార్టీ డిసిజన్ ఆన్ వినూత కోట నాట్ అట్ ఆల్ గుడ్ అంటే జనసేన పార్టీ నిర్ణయాన్ని సమర్థించలేము. రాయుడు హత్య కేసులో పూర్తి పారదర్శక దర్యాప్తుకు డిమాండ్ చేయకుండా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నమే. అంటే కోట వినూత జనసేన పార్టీ కోసం తన ఉద్యోగాన్ని వదులుకొని విద్యాధికురాలై ఉండి 10 ఏళ్ల పాటు కష్టపడిన తర్వాత కూడా ఆమెకిచ్చే గౌరవం ఇదేనా అనే మాట జనసేన పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తుంది. చాలా విషయంలో వీడియో బయటికి వచ్చాక కూడా స్పందించకపోవడం అంటే హత్య వెనక ఉన్న పెద్ద తలకాయలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అంటూ పవన్ కళ్యాణ్ని నేరుగా ట్యాగ్ చేసి జనసేన పార్టీ కార్యకర్త ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇంకొక కామెంట్ ఇక్కడ చూస్తే, చిన్న ఉదాహరణ, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే ఫారెస్ట్ ఆఫీసర్ మీద చెంపదెబ్బ కొడితే విచారణకు ఆదేశించారు, ఇంతవరకు ఊసేలేదు. అండ్ వన్ మోర్, కొట్టినోడు పక్కన పెడితే A1గా జనసేన నాయకుడి మీద పెట్టారు. ఇది కూటమిలో మన బ్రతుకు. జెన్యూన్గా చెప్తున్నా, ఒక జనసేన పార్టీ కార్యకర్త తనలో ఆవేదనని ఎట్లా వ్యక్తం చేస్తున్నారో ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా మరొకటి, ఈ పోస్ట్ పెట్టినందుకు నీకు జనసేనకు సంబంధం లేదని ప్రకటిస్తారు సోదరా. మళ్ళాంటి వాళ్ళు ఎంత గుంజుకున్నా ఏం ప్రయోజనం లేదు. ఇంకో 15 సంవత్సరాలు తప్పదని అధ్యక్షుల వారు సెలవిచ్చారు. పాటిస్తే పార్టీలో ఉంటారు, లేకపోతే గెంటేస్తారు. అంటే జనసేన పార్టీ కార్యకర్తలు ఏం ఆలోచిస్తున్నారు? ఆ పార్టీ అధ్యక్షుడు ఏమైనా దీన్ని గ్రహిస్తున్నారా? పార్టీ కేడర్లో ఎలాంటి ఆలోచన, ముఖ్యంగా పార్టీ కోసం సోషల్ మీడియా వేదికగా నిత్యం డిఫెండ్ చేసేటువంటి వాళ్ళు ఏ రీతిన ఉన్నారు అన్నది ఏమైనా పట్టించుకుంటారా అన్నది ముఖ్యమైనటువంటి వాదన. ఇక మరొకటి, నాగభూషణ్ అనే అకౌంట్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేపిస్తారే కానీ ఆ ఎమ్మెల్యే సస్పెండ్ అవ్వడు. 15 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకున్న పవన్ కళ్యాణ్. ఇలా జనసేన పార్టీ కేడర్లో జనసేన పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళలో ఇలాంటి అభిప్రాయాలు ఉంటే పవన్ కళ్యాణ్ మరి ఏం ఆలోచిస్తున్నట్టు? తన పార్టీ కేడర్ మనోభావాల్ని కూడా పరిగణలో తీసుకోకుండా, తన పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళ భౌతవ్యాన్ని కూడా పరిశీలించకుండా ఆయన ఏకపక్షంగా సాగుతున్నారా అనే ప్రశ్న
ఇక్కడ ఉదయిస్తుంది. వాస్తవానికి కోట వినూత తన మీద జరుగుతున్నటువంటి కుట్రని తొలుత పవన్ కళ్యాణ్కి తెలియజేసినప్పటికీ ఆయన సకాలంలో స్పందించకపోవడమే సమస్యని తీవ్రతరం చేసింది అనే అభిప్రాయం కూడా ఉంది. తనకు వ్యతిరేకంగా బొజ్జల సుధీర్ రెడ్డి స్పై చేస్తున్నారు, తన మొత్తం వీడియోలన్నీ రహస్యంగా చిత్రీకరించి అబాసు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా అధిష్టానం ముందు మొరపెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఉంటే వ్యవహారం చేతులు దాటిపోయి ఉండేది కాదు అనే భావన కూడా చాలా మందిలో ఉంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి జాప్యం కారణంగానే రాయుడి వ్యవహారం మర్డర్ వరకు దారితీసినట్టుగా చాలామందే ఇప్పుడు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆ ఘటన జరిగి కోట వినూత జైలు పాలయ్యి కేసులు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా ఈ వీడియో ఆధారంగా ఇప్పుడు రాయుడు వీడియో బయటకు వచ్చినటువంటి తర్వాత కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం లేదంటే తన కోసం, తన పార్టీ కోసం, తన వెంట తిరిగినటువంటి వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ బాగోగులు కానీ ఆయనకేమీ పట్టదా? వాళ్ళు ఏమైపోయినా ఆయన పట్టించుకునేదానికి సిద్ధంగా లేరా? చంద్రబాబు నాయుడు కోసమే ఆయన ప్రయత్నాలు చేస్తారా? ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ తరహాలో బాబుకి ఎటువంటి ఇబ్బంది రాకుండా సాగడమే పవన్ కళ్యాణ్ పనేనా అనే రకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి దీన్ని జనసేన పార్టీ ఎట్లా అడ్రస్ చేస్తుంది? తన పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి నాయకురాలకు సంబంధించినటువంటి ఈ వివాదంలో ఏ రీతిన సాగుతుంది? ఎలా సమస్య పరిష్కారానికి తన పార్టీ శ్రేణులనైనా సంతృప్తి పరిచేదానికి పూనుకుంటుంది?